హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను భోగేశ్వర రాణి గారికి. ఫస్టు ఈ ఇంపాక్ట్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఒక స్టేజ్‌ని కల్పించి నాలాంటి చాలామంది ట్రైనర్స్‌ని తయారు చేసినటువంటి మన ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి. అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి, ఇంపాక్ట్ ఫౌండేషన్ తాలూకు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి, ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్‌ని తయారు చేసినటువంటి గౌరవనీయులు గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా చిన్న వయసులోనే మరి జాతీయ స్థాయి ప్రెసిడెంట్‌గా మరి ఎదిగినటువంటి మన శ్రీనివాస్ సోను గారికి, డాక్టర్ ఆర్‌వీఆర్ గారికి, అదేవిధంగా మరి ఈ రీజియన్ 5 డైరెక్టర్‌గా ఉన్నటువంటి చిన్ని గిరివర ప్రసాద్ గారికి, అలాగే ఉదయ్ భాస్కర్ గారికి, నేషనల్ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ గారికి, మరి ఈ ప్రోగ్రామ్ తాలూకు 198 బ్యాచ్‌ని ద ప్రెస్టీజియస్ బ్యాచ్‌గా తీసుకొని, ఈ బ్యాచ్ ద్వారా అద్భుతమైనటువంటి ట్రైనింగ్‌ని అందిస్తూ మరి చాలా మందిని మోటివేషనల్ స్పీకర్స్‌గా మార్చడానికి కావాల్సినటువంటి ఒక వేదికని కల్పించినటువంటి మరి మనకు పల్లంటి చిరంజీవి గారు, ద డైనమిక్ లీడర్ చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రాంలో చాలా మంది మరి మోటివేషనల్ స్పీకర్సే కాకుండా మరి రీజనల్ డైరెక్టర్స్, అదేవిధంగా మరి ప్రెసిడెంట్స్ చాలా మంది దీంట్లో ఈ భాగస్వాములు అయి ఉండి ప్రతి నిత్యం తమ విలువైనటువంటి సమయాన్ని మరి సమాజం కోసం కేటాయిస్తున్నటువంటి ఎందరో ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నా దగ్గర ఈ మేము కండక్ట్ చేసినటువంటి బ్యాచ్‌లో శిక్షణ పొంది ఒక చక్కని ట్రైనర్‌గా ఎదిగి మరి ఈరోజు ఇంట్రడ్యూస్ చేసినటువంటి భోగేశ్వరి రాణి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంలో సుమారు ఒక 26 మంది మరి దీంట్లో పార్టిసిపెంట్స్ ఉన్నట్టుగా చూపిస్తుందండి. మరి వీరందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను జిల్లా పరిషత్తు నరవ హై స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నానండి. మీలాగే నేను కూడా 31వ బ్యాచ్‌లో నేను ట్రైన్ ద ట్రైనర్ అనే ప్రోగ్రామ్‌కి శిక్షణ పొంది, నేను చాలా వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు గంపా నాగేశ్వరరావు గారి ద్వారా నేర్చుకుని, తర్వాత కాలంలో అనేక మందిని ట్రైనప్ చేయడానికి నాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తూ, మరి ఈరోజు ఈ 198వ బ్యాచ్‌లో మాకన్నా ముందు మరి చక్కని రాజ్ కమల్ గారు, అదేవిధంగా శ్రీధర్ విత్తనం గారు వారు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడాను మీరు నేర్చుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికి. ఎందుకంటే మాట్లాడడానికి ఒక సిలబస్‌ని క్రియేట్ చేసినటువంటి అది తెలుగులో మన గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా అభినందనీయులు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడే ప్రతి సందర్భానికి కూడా ఒక సిలబస్‌ని ఫ్రేమ్ చేస్తూ, ఇలా మాట్లాడడం ద్వారా మనం నలుగురిని ఇంప్రెస్ చేయొచ్చు. ఇలా మాట్లాడడం ద్వారా మనం చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా నలుగురికి స్పష్టంగా చేరతాయి అనేటువంటి ఒక విషయాన్ని తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా నేర్చుకుని ఎంతో మందిని ప్రతిభావంతులైనటువంటి స్పీకర్స్‌గా తయారు చేయటం జరిగింది. మరి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మీ అందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి స్పీకర్స్‌గా మారాలనే ఉద్దేశంతోనే మీరందరూ దీంట్లో చేరటం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్‌కి మరి హోస్ట్‌గా పనిచేస్తున్నటువంటి ఆర్ఎన్ గారికి, మిగిలిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పేటువంటి విషయాలు నేను నేర్చుకున్న విషయాలతో పాటు నా అనుభవాన్ని కూడా చేర్చి నా సొంత మాటల్లో చెప్తున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటువంటి విషయాలను జాగ్రత్తగా విని, రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీకర్‌గా ఎదగడానికి కావాల్సినటువంటి ఈ 30 రోజుల్లో మీరు నేర్చుకోవటంలో ఇది ఒక రోజు. ఇలాంటి సెషన్స్‌ని మీరు ఈ మంత్ ఒక నెల రోజుల పాటు మీరు నేర్చుకుంటారు. ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలని, దాంట్లో ప్రధానంగా మరి ఈ చెప్పేటువంటి అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ, ఇందులో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న వేస్తున్నానండి. ఆల్రెడీ 36 మంది మనకి సభ్యులు ఉన్నారు కాబట్టి, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి
బివి సత్యనారాయణ గారు, ఒక్కసారి మీ తాలూకు ఫోన్ని అన్మ్యూట్ చేసుకుని ఒక్కసారి మాట్లాడండి సార్. సత్యనారాయణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, లాంగ్ జర్నీ. ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందని, ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతాం? ముందుగా ప్రయాణం షెడ్యూల్ తీసుకుంటాం సార్. ఎప్పుడు ఏమండి? బయలుదేరుతున్నాం ఫస్ట్ ఎప్పుడు అనేది డేట్ ఫిక్స్ చేసుకుంటాం. వెరీ డేట్ వెరీ ఫిక్స్ నైస్ సార్. చేసుకున్న తర్వాత ప్రసాద్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రసాద్ సార్, సార్ సత్యనారాయణ గారు ఈజ్ ఆల్రెడీ ట్రైనర్ సార్. ప్లీజ్ ఓకే టేక్. సార్, నో ప్రాబ్లం. నేను ఆయన్ని అడిగాను అందుకనే, అవునా? జస్ట్ ఆయన్ని అడిగాను అందుకనే. ఒక్కసారి చెప్పనే ఉండండి. ఓకే ఓకే రైట్. చెప్పండి సార్. సత్యనారాయణ గారు క్యారీ అయ్యండి సార్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడ వెళ్ళాల్సిన ప్లేస్ ఎంత దూరం ఉంది, ఏ వెహికల్ తో మనం వెళ్ళాలి, ట్రైనా, బస్సా, లేదంటే ఓన్ వెహికల్ ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకుంటూ ఓకే అక్కడ సార్, ఎన్ని రోజులు ఓకే ఉంటాం సార్, అనేది థ్యాంక్ ముందు యూ, ప్లాన్ థ్యాంక్ చేసుకుంటాం. యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి ఆగండి సార్, చాలు, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీనా గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హసీనా గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అమ్మ హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ అయితే మీరైతే ఎలా ప్లాన్ చేసుకుంటారమ్మా? ఏదైనా ఒక లాంగ్ జర్నీకి వెళ్ళాలనుకుంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? సార్ ఫస్ట్ లాంగ్ జర్నీలో ఏ సీజన్ లో వెళ్తున్నానా, వింటరా సమ్మరా? ఓకే ఓకే, దాన్ని అనుసరించి నా ప్యాకేజ్ రెడీ చేసుకోవాలి. దెన్ డేస్, ఎన్ని రోజులకి వెళ్తున్నాను, ఓకే, అక్కడ ఫుడ్ నాకుందా, నేను తీసుకెళ్లాలా, అక్కడ అవైలబుల్ ఉందా, అందువేలో చూసుకోవాలి. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, దెన్ ఫ్యామిలీయా సింగలా అది చూసుకోవాలి. సో ఓకే, ఫ్యామిలీ ఓకే, అన్నారు కాబట్టి, విత్ ఫ్యామిలీ కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దెన్ అక్కడ నుంచి ఇక్కడికి డెస్టినేషన్ ఎంత ఎంత ఎన్ని రోజులు పడుతుంది, సో Very nice. బై వెహికల్ ఏది, ట్రైనా, బస్సా, ఫ్లైటా, సో Okay. బేస్డ్ ఆన్ దట్ నా లగేజ్ ప్యాక్ చేసుకొని ఐ విల్ బి ఫ్లయింగ్ సార్. వెరీ నైస్ మేడం, వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈ విధంగా ఒక చిన్న జర్నీ చేయడం కోసం మనం ఇంత ప్లాన్ చేసుకుంటామే, మరి నలుగురిలో మాట్లాడడానికి మనం వెళ్ళేటప్పుడు మన సంసిద్ధత ఏ విధంగా ఉండాలి? నలుగురిలో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మన సంసిద్ధత ఏ విధంగా ఉండాలి? మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడాలి, మనం ఏ విధంగా ఏ విషయం గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం, ఆ విషయం గురించి ఎన్ని నిమిషాలు మాట్లాడాలంటే, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం ఒక ప్రణాళిక వేసుకుని, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చినటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక మంచి స్పీచ్ ఇవ్వాలని అనుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలండి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా సిద్ధపడాలనే దానికోసమే ఈరోజు నేను మీకు కంటెంట్ ప్రిపరేషన్ అనేటువంటి ఒక అంశం కోసం నేను మీకు మాట్లాడదలుచుకున్నానండి. అసలు ఏమిటి కంటెంట్ అంటే, మాట్లాడే విషయం కోసం మనం సిద్ధం చేసుకునేటటువంటి ఒక ప్రసంగ పాఠం. సో దట్ ఈస్ కాల్డ్ as కంటెంట్ ప్రిపరేషన్. మనం ఎంతసేపు మాట్లాడదాము, ఏం మాట్లాడదాం, ఏ విషయంపై మాట్లాడతాం, ఎవరితో మాట్లాడదలుచుకున్నాం, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు, ఇవన్నిటిని కూడా ముందుగానే మనం ఊహించుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక పేపర్ మీద యాక్షన్ తయారు చేసుకుంటే, సో అది కంటెంట్ ప్రిపరేషన్గా మారుతుందండి. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంటెంట్. మరి ఈ రోజు చెప్పేటటువంటి ఈ ప్రిపరేషన్లో, మరి కంటెంట్ ప్రిపరేషన్లో ఉండవలసినటువంటి అంశాలు ఏంటి, ఏ విషయాలు ఉండకూడదు, ఎక్కడి నుంచి సమాచారాన్ని సేకరించుకోవాలి, సేకరించుకున్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, మరి ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా తీసుకోవటం వల్ల మన ప్రజెంటేషన్లో ఏ విధమైనటువంటి సక్సెస్ ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా డీటెయిల్గా మీకు నేను చెప్పడం జరుగుతుంది. సార్ మూర్తి గారు కొంచెం నా స్లైడ్ షేర్ చేయండి. షూర్ సార్, ఇప్పుడే చేస్తా.
Hope this is visible అండి. ఓకే సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి మన ముందు అంటే ఒక ప్లాట్ఫామ్‌ని ఏర్పాటు చేసి తన అనుభవాలన్నిటిని కూడా క్రోడీకరించి ఒక స్పీచ్‌కి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి అనే దాని కోసం మనకి మన ఫౌండర్‌గా అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు వచ్చినటువంటి భావజాలంలో చేసినటువంటి అంశాలు ఏంటంటే గనక సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏబిసిడిఈ టెక్నిక్. ఈ టెక్నిక్‌ని ప్రతి ఒక్క మోటివేషనల్ స్పీకర్ కూడా అంటే మోటివేషనల్ స్పీకర్‌గా ఎదుగుదామన్నటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఒక వాల్యుబుల్ టెక్నిక్ అండి. సో హియర్ ఏ ఫర్ అట్రాక్షన్, ఏ ఫర్ అట్రాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ అండ్ సి ఫర్ కంటెంట్ ప్రిపరేషన్, డి ఫర్ డైరెక్షన్ అండ్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ 5 కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాలన్నమాట అండి. మనం ఏ స్పీచ్‌కి వెళ్ళాలన్నా సరే, ఏ స్పీచ్ ఇవ్వాలన్నా సరే మన తాలూకు ఈ టెక్నిక్‌ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఏ ఫర్ అట్రాక్షన్ అంటే ఎవరైతే మోటివేషనల్ స్పీకర్‌గా మాట్లాడటం కోసం వెళ్దాం అనుకున్నారో యూ హావ్ టు మెయింటైన్ సమ్ అటైర్. యూ హావ్ టు మెయింటైన్ సమ్ అటైర్. మీ డ్రెస్ కోడ్ నీట్‌గా ఉండాలి. మీ డ్రెస్ కోడ్ నీట్‌గా ఉండాలి. అదేవిధంగా మీ మాట్లాడేటువంటి మాటల కానించి అన్నీ కూడా మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి. అలాగే మీరు చెప్పేటువంటి మీరు ప్రిపేర్ చేసుకునేటటువంటి కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండాలనేది దీంట్లో ఇవ్వడం జరిగిందండి. సి ఫర్ కంటెంట్ ప్రిపరేషన్ అండ్ డి ఫర్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ అంటే ఏ విషయం కోసం అయితే మీరు మీ తాలూకు ప్రజెంటేషన్ తయారు చేసుకుంటున్నారో అంటే మీ స్పీచ్‌కి సంబంధించిన ప్రజెంటేషన్ చేసుకుంటున్నారో ఆ స్పీచ్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్‌లో వెళ్ళాలి. అంటే ఆడియన్స్ తాలూకు మైండ్‌ని టచ్ చేసేలా ఉండాలంటే మీ డైరెక్షన్ ఆఫ్ స్పీచ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఏ విషయంలోనైనా మీరు డీవియేట్ అయిపోతే మీరు అనుకున్నటువంటి మీ ప్రజెంటేషన్ కూడా ప్రక్కదోవ పడుతుంది. కాబట్టి డి ఫర్ డైరెక్షన్ అండ్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అంటే మీ స్పీచ్ అనంతరం మీరు ఏవైతే మీరు వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారో, మీ స్పీచ్ ద్వారా ఏవైతే విషయాలు వాళ్ళకి తెలియచేయాలని అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా లాస్ట్‌లో 1 or 2 క్వెషన్స్ ద్వారా తిరిగి ఆడియన్స్ నుంచి మీరు సమాధానాలు రాబట్టడమే ఇక్కడ ఎవాల్యుయేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏబిసిడిఈ టెక్నిక్. ఎవ్రీబడీ హ్యాస్ టు రిమెంబర్ దిస్ టెక్నిక్ వెనెవర్ యూ గో టు స్పీచ్ ఆన్ ద స్టేజ్. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే మరి మీరు తయారు చేసుకునేటువంటి అంశం కోసం మనం ఎలాగో సిద్ధపడుతున్నాం. అయితే తయారు చేసుకున్నటువంటి అంశాన్ని గురించి ఎలాగ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ విధమైనటువంటి అంశాలు అందులో ఉండాలనేది కూడా మీకు చెప్తాను. చూడండి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ప్రజెంటేషన్. మీ యొక్క ప్రజెంటేషన్ తాలూకు లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని మెయిన్ మీరు చెప్తూ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీరు మీ ముందున్నటువంటి ఆడియన్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్‌కి వెళ్ళినట్లయితే ఆ స్కూల్‌లో చదివే విద్యార్థుల యొక్క స్థాయి ఏమిటి? అది లోయర్ క్లాసా, లేదంటే సెకండరీ లెవెలా, కాలేజ్ లెవెలా, డిగ్రీ కాలేజా, ఇంజినీరింగ్ కాలేజ్ అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా హై స్కూల్ లెవెల్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడదాం అనుకునేటప్పుడు ఆ విద్యార్థుల స్థాయికి తగినట్టుగా మీరు కిందకి దిగి చెప్పాలి. అలా చెప్పడానికి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో మీ ప్రసంగ పాఠంలో మీరు రాసుకోవాలి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద కంటెంట్ రిలేటెడ్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద ఆడియన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత వాళ్ళ స్థాయికి తగినటువంటి ఉదాహరణలను మీరు జోడిస్తూ చెప్పినట్లయితే గనక మీది ఖచ్చితంగా మీ కంటెంట్ అనేది అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మేక్ షూర్ ద ప్రజెంటేషన్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. మీరు చెప్పేటటువంటిది ఒకదానికి మరొక దానికి కూడా కనెక్టివిటీ ఉండాలి. మీరు చెప్పే అంశాలు కూడా ఒకదానికి మరొక దానికి కూడా కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు నేను మీకు కంటెంట్ తయారు చేసుకోవటం ఎలాగా చెప్పే ముందు ఏ అంశాలు అందులో ఉండడానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ముందు చెప్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం ప్రిపరేషన్.
మరి ప్రిపరేషన్ చేసుకోవడానికి కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మీరు ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో మీరు ఒకవేళ రేపు కానీ వెళ్ళి ఒక స్పీచ్ని ఒక అంశం మీద మాట్లాడదాం అనుకుంటే కనుక ఏమి మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు, మాట్లాడడానికి అందులో ఉండాల్సిన అంశాలు ఏంటి, స్టెప్ బై స్టెప్ రాసుకోవాలండి. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద కంటెంట్. ఇక్కడ చూడండి, మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మీరు చేసేది ఏదైనా సరే ఒక చక్కని ప్రసంగం మీరు ఇవ్వాలంటే మీ ప్రసంగంలో తప్పనిసరిగా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉండాలి, తప్పనిసరిగా. అలాగే కొంత డు నాట్ ప్రెజెంట్ యువర్ ఆడియన్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. మీకు తెలిసిన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేవలసిన అవసరం లేదండి. మీకు తెలిసినటువంటి కొత్త విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వారికి చెప్పేటట్టుగా మీ కంటెంట్లో మీరు డిజైన్ చేసుకుంటూ రాసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ as కంటెంట్ ప్రిపరేషన్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పేజ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి పురంధర్ సాయి గారు ఒక్కసారి మీ మైక్ని అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఒక్కసారి ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి హెడ్డింగ్స్ ఒక్కసారి చదవండి సార్. అసలు ఈ స్లైడ్ దేనికి సంబంధించింది? హెడ్డింగ్ చదవండి ఒకసారి. పర్సంటేజ్ ఆఫ్ కంటెంట్ ఇన్ స్పీచ్. పర్సంటేజ్ ఆఫ్ కంటెంట్ ఇన్ స్పీచ్. ఓకే సార్. దాంట్లో వచ్చేసి కంటెంట్ మన యొక్క ప్రిపరేషన్ కంటెంట్ అనేది 7% ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మన యొక్క బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% ఉంటుంది. ఎస్ సార్. మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసి 38% క్రైటీరియా ఉంటుంది సార్. 100%. Very టోటల్ nice, sir. 100% లో ఇంత పర్సెంట్. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరి మీకు డౌట్ రావచ్చు, మీకు దీన్ని చూసిన తర్వాత ఏమైనా డౌట్ వచ్చిందండి? ఎస్ సార్. ఈ స్లైడ్ చూసిన తర్వాత, ఈ స్లైడ్ లో ఉన్నటువంటి పర్సంటేజ్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎస్ సార్. ఏంటి సార్, ఏం డౌట్ వచ్చింది? టోటల్ చేస్తే 93% వస్తుంది. టోటల్ 100% లో మరి ఏది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసింది? బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఆక్యుపైస్ 55% ఆఫ్ ద టోటల్ స్పీచ్. దెన్ వాయిస్ మాడ్యులేషన్ 38%. 38%. ఇప్పుడు అసలు దానికి రెండు సార్. ఇప్పుడు కంటెంట్ ఎంత ఉందండి? 7% సార్. వెరీ సార్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా? ఏంటి సార్ అసలు ఇవన్నీ ఇంతంత పర్సంటేజ్ ఆక్యుపై చేస్తే మీరేంటి 7% ఉన్న కంటెంట్ పట్టుకుని ఒక పూట అంతా చెప్పేస్తున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏమన్నా అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే కనుక ఎవరికైతే ఒక విషయం మీద పూర్తి స్థాయి అవగాహన ఉందో, ఒక విషయం మీద పూర్తి అంటే కంటెంట్ మీద 100% పూర్తిగా ఎవరైతే అవగాహన చేసుకుని తన మైండ్లో నిక్షిప్తం చేసుకుంటారో అప్పుడు మాత్రమే బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% బయటకు వస్తుందండి. అప్పుడు మాత్రమే 38% ద్వారా వాయిస్ మాడ్యులేషన్ ద్వారా బయటకు వస్తుంది. కంటెంట్ లోపల లేదనుకోండి, నోట్లోంచి మాటలు రావు, బాడీ తగినట్టుగా మూవ్ అవుతాం. ఇది దీని తాలూకు విషయం. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కంటెంట్ తాలూకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం మ్యాటర్ తెలిసిన మ్యాటర్ని అర్థం చేసుకుని చక్కగా వివరించగలిగితే కనుక బాడీ లాంగ్వేజ్ ద్వారా చక్కగా చెప్పగలిగి మంచి వాయిస్ మాడ్యులేషన్ ద్వారా చెప్పగలిగినట్లయితే కనుక డెఫినెట్గా ఆ స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుందనేది ఒక సైకాలజిస్టులు మరి ఇచ్చినటువంటి పర్సంటేజ్ సార్. ఇది అర్థమైందండి. ఇది నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ అండి. ఎస్ సార్. మరి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, మరి 7% ఉండేటువంటి కంటెంట్ని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకుని మన స్పీచ్ని దానికి అనుగుణంగా తయారు చేసుకోవడానికి అందుగురించే మీకు బాడీ లాంగ్వేజ్ గురించి మరి కొంత విషయాన్ని ముందుగానే మీకు తెలియజేశారు. ఆల్రెడీ మనకి అద్భుతమైనటువంటి మనకి స్పీకర్ మన ముందు వచ్చినటువంటి స్పీకర్ గారు రాజ్ కమల్ గారు మరి చక్కని దాంతో చెప్పారు. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఫోబియా అనేటువంటి దాని గురించి కూడా శ్రీధర్ విత్రం గారు కూడా చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పలకాలంటే కనుక
ఈరోజు మీరు దీని మీద 100% మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది కేవలం స్పీచ్ కోసమే కాదండి. ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి, ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేర్చుకుంటున్నటువంటి పార్టిసిపెంట్స్ ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా, మీ ప్రొఫెషన్‌లో ఈ కంటెంట్ ద్వారా చెప్పేటువంటి ప్రతి అంశాన్ని ఇలా తయారు చేసుకుంటే డెఫినిట్‌గా మీరు 100% సక్సెస్ అవుతారండి. ఇది నేను నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నటువంటి విషయం. మీరు ఒక టీచర్ కావచ్చు, లేదంటే మీరు వేరే డిపార్ట్మెంట్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేతే ఎల్ఐసి డిపార్ట్మెంట్‌లో ఉండొచ్చు, ఎల్ఐసిలో ఉండొచ్చు, లేదా ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు. ఎవరైనప్పటికి కూడా, లేదా ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ఒక స్టూడెంట్ కావచ్చు. మీరు పరీక్ష రాసేటప్పుడు పరీక్షలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మీరు దాన్ని చేయాలనేది నేను దీంట్లో మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఒక్కసారి చూడండి, ఇందులో 3 అంశాలున్నాయి. కంటెంట్ ప్రిపరేషన్‌లో 3 ప్రధానమైనటువంటి అంశాలుంటాయండి. మీ పేపర్‌ను కూడా 3 ప్రధానమైనటువంటి భాగాలుగా చేసుకోవాలి. కంటెంట్ ప్రిపరేషన్ కోసం మీరు తయారు చేసుకునేటటువంటి ఆ పేపర్‌లో ఫస్ట్ వన్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్. కొంత భాగాన్ని మీరు స్పీచ్‌లో ప్రారంభంలో ఏ విషయాలు మాట్లాడాలి, అలాగే బాడీ ఆఫ్ ద స్పీచ్, దెన్ క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్. ఈ 3 కూడా చాలా డిఫరెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడిటిని కూడా డిఫరెంట్‌గా రాసుకున్నట్లయితే గనక, ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే గనక, ప్రారంభంలో ఏ విషయాలు మాట్లాడనేది కూడా మీకు నేను క్లియర్‌గా చెప్తాను. బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్‌లో సాధారణంగా మీరు ఒక ప్రోగ్రామ్‌లో మాట్లాడడం కోసం వెళ్ళినప్పుడు, మీ ముందున్నటువంటి కొంతమంది స్పీకర్స్ ఆల్రెడీ కొన్ని విషయాలు మాట్లాడేసి ఉంటారు. మీకు ఆళ్ళు మాట్లాడేసిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే, మళ్ళా అదే విషయాలు రిపీట్ చేసే కన్నా, మీరు ఒక మీ ఎక్స్‌పీరియన్స్‌తోనో, ఒక మంచి మోటివేషనల్ కోట్‌తోనో, లేదంటే ఒక మంచి స్లోగన్‌తోనో మీరు ముందు బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్‌లో వెళ్ళి, దాన్ని మీరు వేయొచ్చు. లేదా ఒక మంచి ప్రశ్నని మీ ఆడియన్స్‌లోకి సంధించి, దాని నుంచి సమాధానాలు రాబడుతూ, వాళ్ళని మీ వైపు తిప్పుకునేటట్టుగా చేయటం అనేది దీంట్లో బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్‌లో ఉండవలసినటువంటి అంశం. అలాగే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌లో ఏ అంశం కోసం అయితే మీరు సిద్ధపడి వెళ్తున్నారో, దాని గురించి బ్రీఫ్‌గా మరి 1, 2 నిమిషాల్లో మీరు మీ బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్‌లో చెప్తే బావుంటుందండి. ఇది ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాలు మాట్లాడదామంటే 1 ఆర్ 2 మినిట్స్ మీరు బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్ కోసం కేటాయించుకోవాలి. దెన్ బాడీ ఆఫ్ ద స్పీచ్‌లో మీరు మాక్సిమం ఒక 6 మినిట్స్ బాడీ ఆఫ్ ద స్పీచ్‌లో మీరు మాట్లాడాలి. అంటే ఇందులో ఏమేమి ఉండాలనేది మీకు నెక్స్ట్ స్లైడ్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్, మీరు ఆ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు పొందినటువంటి అనుభూతి కావచ్చు, లేదంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెప్తూ, మీరు ఏవైతే ఆడియన్స్‌కి ఒక గైడెన్స్ లాగా ఇద్దాం అనుకుంటున్నారో, ఆ మాటలన్నిటిని కూడా క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్‌లో మీరు చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా ఏంటవుతుందంటే గనక, మిగిలిన వాళ్ళకన్నా మీరు కొంచెం డిఫరెంట్‌గా చెప్తారు. కొత్త విషయాల్ని చెప్పినట్టుగా కూడా అవుతుంది కాబట్టి, మీ స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయటమండి. నెక్స్ట్ స్లైడ్ సార్. హౌ షుడ్ ఐ ప్రిపేర్ కంటెంట్? మరి ఇంతవరకు బాగా చెప్పారు సార్. మరి నేను కంటెంట్‌ని నేను ఎలా తయారు చేసుకోవాలి? నాకు చాలా బాగా మాట్లాడదామని ఉంది. నేను మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా మాట్లాడదాం ఉంది. నా మాటల ద్వారా ఎదుటి వాళ్ళని ఇన్‌స్పైర్ చేద్దామని ఉంది. మరి నేను ఇలాంటప్పుడు నా స్పీచ్‌ని నేను కొత్తదనంగా నేను ఏ విధంగా తయారు చేసుకోవాలి? నా కంటెంట్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, మీరు తయారు చేసుకునే కంటెంట్‌లో తప్పనిసరిగా 3 అంశాలు కూడా ఉండాలి. అవేంటంటే స్టోరీస్, ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి అవి కూడా. తర్వాత డేటా ఓరియెంటెడ్‌గా ఉండాలి. మీ ముందున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మీ స్పీచ్‌ని కేవలం 4, 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు వినలేరు. సో 4, 5 నిమిషాలు అయిన తర్వాత తప్పనిసరిగా మీరు ఒక చిన్న కథను గాని, లేదంటే ఒక జోక్‌ని గాని, ఏదైనా మీ ఎక్స్‌పీరియన్స్‌ని గాని మీరు చెప్తూ వాళ్ళని మీ వైపు తిప్పుకోవాలి. లేదంటే డెఫినిట్‌గా మీ నుంచి వాళ్ళు వేరే ట్రాక్‌లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే డేటా కూడా చాలా యాక్యురేట్ డేటా ఇవ్వాలండి. మీరు వెళ్ళేటప్పుడు
రీసెంట్గా ఉన్నటువంటి రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు యువర్ టాపిక్, దాన్ని మీరు ఒక చోట రాసుకోవాలి. అవి ఎక్కడ రాసుకోవాలంటే ఖచ్చితంగా బాడీ ఆఫ్ ద స్పీచ్లో రాసుకోవాలి. ఆ డేటా యాక్యురేట్గా ఉన్నటువంటి ఆ డేటా కావచ్చు, లేదంటే ఆ డేటాకి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలను కూడా మీరు ఎగ్జాగరేషన్ చేస్తూ చెప్పేటట్టుగా కూడా మీరు ఏమైనా తయారు చేసుకుంటే కనుక అది కూడా అందులో మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా స్టోరీస్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అదేవిధంగా డేటా ఓరియంటెడ్గా కూడా ఉన్నట్లయితే కనుక మీ స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. మీ కంటెంట్ ప్రిపరేషన్ అనేది చక్కగా వస్తుందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే అండి, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే అండి, ఈ స్లైడ్కి వెళ్ళే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రఖ్యాత అమెరికాలో ఒక ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్గా ఉన్నటువంటి టోనీ రాబిన్స్ అనేటువంటి ఒక ఆయన ఏమంటారంటే ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ ఈజ్ ద కీ టు ఏ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ అంటాడండి. అంటే అవకాశాలు అనేవి మనకి అసమానం రావు. వచ్చినటువంటి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి. సో మీరు మాట్లాడే స్పీచ్ కూడా మీరు అక్కడ మాట్లాడేటువంటిది ఒక 100 మంది కావచ్చు, 10 మంది కావచ్చు. మీ స్పీచ్ ఒక అద్భుతంగా ఉండాలి, నేను బాగా మాట్లాడాలి, నా ప్రజెంటేషన్ అందరూ మెచ్చుకోవాలి, నేను మంచి ఇన్ఫర్మేషన్ని నా ఆడియన్స్కి ఇవ్వాలి అనేటువంటి భావం ఎప్పుడైతే మీకు ఉంటుందో మీరు తప్పనిసరిగా అద్భుతంగా మీరు ప్రిపేర్ చేసుకుని వెళ్తారు. అందుకనే టోనీ రాబిన్స్ తాలూకు ఆ మాటలను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా మీ ఎదుగుదలకి ఇవన్నీ కూడా ఈ అవకాశాలు అనేవి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి స్పీకర్స్గా మనం మారే ఈ సమాజానికి మనం పనికొచ్చేటువంటి ఒక మంచి వ్యక్తులుగా మనం తయారు చేయగలమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సార్. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అనదర్ ఫార్ములా. ఇదేంటంటే 5W and 1H ఫార్ములా. 5W and 1H ఫార్ములా అంటే ఇందులో 5 Wలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రసంగాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు అందులో విషయాలను మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం కొన్ని ప్రశ్నలను మనం తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే ప్రశ్నలు ఏ విధంగా ఉండాలంటే ఈ ఫార్ములా రూపంలో ఉండాలి. ఇందులో 5 బెలూన్స్ మీద కూడా Wలు ఉన్నాయి, ఒకదాని మీద H ఉంది. అది ఏంటంటే గనక W ఫర్ వాట్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడండి ఒకసారి. W ఫర్ వాట్, వై, వెన్, వేర్, హూ అండ్ హౌ. అంటే ఏమిటి దీని తాలూకు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి, మరి ఎందుకు మాట్లాడుతున్నాను, మరి ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఎక్కడ మాట్లాడతాను, ఎలా మాట్లాడతాను, ఎవరితో మాట్లాడతాను, ఇవన్నీ కూడా మీకై మీరు వేసుకుని మీ ఒక ప్రశ్న రూపంలో మీరు సంసిద్ధత చేసుకుంటే కనుక మీ పేపర్ మీద రాసుకున్నట్లయితే కనుక మీరు స్పీచ్లో ఎదుటి వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు ముందుగానే ఊహించుకోవాలండి. సో మీకు ఒక విజన్ ఉండాలి. మీ స్పీచ్లో ఈ అంశాలన్నింటినీ కూడా నేను క్లారిఫై చేయగలిగేటట్టుగా నా స్పీచ్ ఉండాలని చెప్పాను అనుకున్నట్లయితే కనుక ఇది అద్భుతమైనటువంటి స్పీచ్ అవుతుందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే సార్, మరి ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పాం. గుడ్ కంటెంట్ ఇన్వాల్వ్స్. ఒక మంచి కంటెంట్లో ఏ అంశాలు ఉంటాయి, ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనం తయారు చేసుకునేటువంటి మన ప్రసంగ పాఠం తప్పనిసరిగా మరి శ్రోతల నుంచి మంచి మార్కులు కొట్టడానికి, మంచిగా బాగుందని చెప్పని ప్రతి ఒక్కరు అభినందించడానికి అవకాశం ఉండేటట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ని నేను యాడ్ చేశాను, మరికొన్ని నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నటువంటి వాళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు కూడా తీసుకుని ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ మీ స్పీచ్లో ఇంట్రొడక్షన్ ఉండాలండి. అలాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. ఇంట్రొడక్షన్ అంటే చెప్పాను, మీ టాపిక్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్లో మీరు చెప్పాలి. అలాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆడియన్స్,
మీ ముందున్నటువంటి ఆడియన్స్ ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, వేరు వేరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక వాళ్ళకి తగినటువంటి అంశాలను కూడా మరి మీరు జోడించుకునేటట్టుగా మీరు ఉండాలి. అందు గురించే మీరు మీరు తయారు చేసుకునే స్పీచ్‌కి ముందే ఎక్కడికి వెళుతున్నారు? అక్కడ ఉండేటువంటి శ్రోతలు ఎవరు? ఆడియన్స్ ఎవరనేది మీరు ముందుగా వాకప్ చేయాలి. అలా చేయడం ద్వారా తప్పనిసరిగా మీరు అలాగే డెఫినిషన్ చెప్పాలి. అలాగే స్టాటిస్టిక్స్ ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ఒక హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి అంశానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ డేట్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. వీలైతే గనుక మీ దగ్గర ఒక డేటాతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఒక పేపర్ మీద రాసుకొని మీ దగ్గర ఉంచుకొని అవసరమైనప్పుడు మీరు దాన్ని మీ ల్యాప్‌టాప్‌లో ఒక వైపున దాన్ని ఉంచుకొని ప్రెజెంటేషన్ చేయడం ద్వారా మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. లేదా మీకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మీరు మీ స్లైడ్‌లో మీరు ప్రెజెంట్ చేయడం ద్వారా కూడా మరి అద్భుతంగా చెప్పడానికి ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకు ఒక ఇండియన్ దీనికోసం స్వాతంత్ర ఉద్యమ పోరాటం కోసం మీరు చెప్పాలనుకునేటప్పుడు ఎప్పటినుంచో స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక్కొక్కరు చేసినటువంటి పోరాటాలు ఏంటి ఇవన్నీ కూడా డేట్ వైజ్‌గా మీరు చెప్పుకురావాలి. లేదంటే ఒక మొఘల్ డైనాస్టీ గురించి చెప్పాలనుకునేటప్పుడు ఆ డైనాస్టీలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎవరెవరు పరిపాలించారనే దాని గురించి కూడా చెప్పుకురావాలి. డేట్స్ అనేవి చాలా యాక్యురేట్‌గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమర్. హ్యూమర్ అంటే మరి తప్పనిసరిగా మీరు చెప్పేటటువంటి సందర్భం కూడా కొంచెం జోక్స్, నవ్వు పుట్టించేటటువంటి సందర్భాలను కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఎక్కడ మీరు జోక్ చెప్పాలనేది కూడా మీ కంటెంట్‌లో రాసుకోవాలి. బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్ అయిపోయిన తర్వాత మరి బాడీ ఆఫ్ ద స్పీచ్‌లో ఖచ్చితంగా మీరు ఒక జోక్ చెప్పాలి. మళ్ళా కొద్ది నిమిషాల తర్వాత ఒక జోక్ చెప్పేటట్టుగా మీరు మీ కంటెంట్‌లో మీరు తయారు చేసుకోవాలి. అలాగే ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి, నీడ్‌ఫుల్‌గా ఉండాలి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంథూసియాస్టిక్. ఆలోచన రేకెత్తించేదిగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి. మీ ఇప్పుడు ఇప్పుడు మన స్పీచ్ కానీ ఏదైనా కూడా ఏమాత్రం స్పీచ్‌లో మరి నాణ్యత గాని, ప్రెజెంటేషన్‌లో సరైనటువంటి పరిపూర్ణత గాని లేకపోతే మీ ఆడియన్స్ మీ స్పీచ్ వినరండి. సో తప్పనిసరిగా వాళ్ళను చూసుకుంటూ, వాళ్ళ ముఖ కవళికలు గమనిస్తూ అందరిని కూడా మీరు చూస్తున్నట్టుగా మీరు ఊహించుకుంటూ మీ స్పీచ్‌ని మీరు తయారు చేసుకోవాలి. దెన్ ఎక్స్‌పీరియన్సెస్. చూడండి ఎక్కడైనా సరే మీ స్పీచ్ యూనిక్‌గా ఉండాలంటే మీ అనుభవాలని మీ స్పీచ్‌కి లింకప్ చేసుకోండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. డేటా ఎక్కడి నుంచైనా కాపీ చేయొచ్చు. కానీ అనుభవాలను ఎవరు కూడా కాపీ చేయలేరు. మీ అనుభవాలు యూనిక్. సో ఎక్కడైనా సరే మీకున్నటువంటి అనుభవాలు ఏవైనా రిలేటెడ్ టు టాపిక్ ఉన్నట్లయితే గనక ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీ టాపిక్‌కి లింకప్ చేసి 1 ఆర్ 2 మినిట్స్, ఒక్క నిమిషం ఎక్కువద్దు, 1 మినిట్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయడం ద్వారా మళ్ళా ఆడియన్స్ మీ వైపుకి తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దెన్ మోటివేషనల్ కోట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్పీకరు అంటే మీరందరూ కూడా మరికొద్ది రోజుల్లో అద్భుతమైనటువంటి స్పీకర్స్‌గా మారబోతున్నారు. మరి ఇప్పటి నుంచి మీరు మారబోయేటువంటి స్పీకర్స్ అలవరుచుకోవాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే గనక ప్రతిరోజు 5 మోటివేషనల్ కోట్స్‌ని మీరు బట్టి పట్టడమో లేదా బై హార్ట్ చేయడమో చూడకుండా చెప్పగలిగేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలండి. మోటివేషనల్ కోట్స్ అనేవి మీ నోట్లోంచి అలవోకగా రావాలి. అవి ఎవరివైనా సరే స్వామి వివేకానందవి కావచ్చు, లేదంటే అబ్దుల్ కలామే కావచ్చు, లేదంటే మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి స్పీకర్స్‌వి కావచ్చు. ఎవరిదైనప్పటికీ కూడా మీరు చెప్పేటటువంటి మోటివేషనల్ కోట్స్ మీ స్పీచ్‌ని ఒక సిస్టమాటిక్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. దెన్ విజువల్స్. ఇక్కడ విజువల్స్ అంటే మీ ప్రెజెంటేషన్‌లో మీ స్పీచ్‌కి సపోర్ట్‌గా మీరేం చేస్తారంటే కొంత పీపీటీస్ తయారు చేసుకొని వెళ్తారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఉండేటటువంటి విజువల్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీ ప్రెజెంటేషన్‌లో ఉండేటట్టుగా మీరు చూసుకొని అవసరం మేరకు వాటిని
సరైనటువంటి పద్ధతిలో మీరు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినట్లయితే కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఆ కాంచనా గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. కాంచనా గారు ప్లీజ్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా కాంచనా గారు అన్మ్యూట్ చేసుకున్నారమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. అమ్మ ఒక్కసారి ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటమ్మా? సోర్స్ ఆఫ్ కంటెంట్ సార్. సోర్సెస్ ఆఫ్ కంటెంట్. వెరీ గుడ్, సోర్సెస్ ఆఫ్ కంటెంట్. వెరీ నైస్. దాని తర్వాత నెక్స్ట్ చూడమ్మా, కంటెంట్. కంటెంట్ డెవలప్డ్ ఫ్రమ్ మ్యాగజైన్స్, సెకండ్ స్టోరీ బుక్స్, థర్డ్ Very nice. న్యూస్ పేపర్స్, వెరీ ఫోర్త్ నైస్. యూట్యూబ్ వీడియోస్, ఫిఫ్త్ మోటివేషనల్ స్పీచెస్, సిక్స్త్ Ah. గూగుల్, సెవెంత్ కన్వర్జేషన్స్, ఎయిత్ జోక్స్, 9 పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, అంటే థ్యాంక్ యూ సో మచ్. మరి మన కంటెంట్ లో ఉండేటువంటి అంశాలను మనం ఎక్కడి నుంచి సమీకరించుకోవాలి? ఇందాక చెప్పినటువంటి స్లైడ్లో ఏ అంశాలు ఉండాలని చెప్పాను. ఇప్పుడు చెప్పేటువంటి అంశాలు ఏంటంటే కనుక మన కంటెంట్ లో ఉండేటువంటి అంశాలను మనం ఎక్కడి నుంచి సమీకరించుకోవాలి. ఇంతకు ముందు అయితే కనుక చాలా మంది పెద్ద పెద్ద స్పీకర్స్ గా ఎదగడానికి వాళ్ళు అనేక పుస్తకాలని ఒక రీడింగ్ ఈజ్ ఒక గుడ్ హ్యాబిట్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక అద్భుతమైన స్పీకర్ గా ఉండాలంటే ఒక అద్భుతమైన లిజనర్ గా కూడా మీరు ఉండాలి. అలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. దాంతోపాటు మీరు చదివే గుణాన్ని, పుస్తకాలు చదివేటువంటి అలవాటుని మీరు ఇప్పటి నుంచి చేసుకోవాలి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి స్పీకర్స్ అవుతారు. అలా అవడానికి మీ సమయంలో ఒక గంట, ప్రతిరోజు 24 గంటల్లో ఒక గంట సేపు మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని కానీ, ఒక మ్యాగజైన్ కానీ, ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, తెలిసిన విషయాలను కూడా ఒక పుస్తకంలో రాసుకోవటం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే గనక ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా తయారవడానికి కావాల్సినటువంటి ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు బిల్డప్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మ్యాగజైన్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు, స్టోరీ బుక్స్ నుంచి చేసుకోవచ్చు, న్యూస్ పేపర్ చదివే అలవాటు మన అందరికీ ఉంటుంది. కానీ పేపర్ చదివిన 5 నిమిషాల్లో చాలా వరకు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. పేపర్ చదవడం కూడా మనం ఎలా చదువుకోవాలంటే మీరు ఒక 10-15 ఐటమ్స్ని మీ మైండ్లో ఉంచుకోవాలి. అవి ఏంటంటే పాలిటిక్స్, సైన్స్, స్పోర్ట్స్, స్టోరీస్, ఎకనామిక్స్, ఇలాగా ప్రతి అంశానికి, లేదంటే వెదర్, లేదంటే క్లైమేట్ చేంజ్, మరి ఏదైనా గుడ్ హ్యాబిట్స్, లేదంటే టెక్నాలజీ, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాటి గురించి, ప్రతి దాని గురించి కూడా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా ఉంటే గనక అలా చదివితే మీరు చదివినటువంటి విషయం కూడా మీకు గుర్తుంటుంది. క్యాజువల్గా చదివితే క్యాజువల్గానే మర్చిపోతాం. సో అలా చేయకండి. మీరు ఇవన్నీ కూడా ఒక అలవాటుగా చేసుకోండి. దెన్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వీడియోస్ని మనం చూడడం అనేది ఇప్పుడు చాలా ఒక అలవాటుగా మారింది. ఏమాత్రం ఖాళీ ఉన్నా మనకున్నటువంటి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కొత్త విషయాలు యూట్యూబ్లో ఏమున్నాయా అని చెప్పని సెర్చ్ చేయడం అనేది ఒక అలవాటుగా మనం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మీ కంటెంట్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏదైతే ఉందో అలాంటి టాపిక్స్ రిలేటెడ్ వీడియోస్ని యూట్యూబ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక ప్రక్కన పెట్టుకుని దాన్ని ఊహించుకుంటూ మీ కంటెంట్ని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మోటివేషనల్ స్పీచెస్ గూగుల్ నుంచి, లైక్ కన్వర్జేషన్. ఇక్కడ కన్వర్జేషన్ అంటే అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క స్పీచెసే కాదండి, మీ తోటి స్నేహితులతో కూడా మాట్లాడడం ద్వారా కూడా యూ కెన్ గెట్ గుడ్ నాలెడ్జ్. అంటే ఒక మంచి స్నేహితుడు 100 పుస్తకాలతో సమానం అని చెప్పని మనం చదువుకున్నాం. అంటే మంచి స్నేహితుడు అంటే చాలా విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని మాట్లాడిస్తే అతని నుంచి వచ్చేటువంటి వాక్ ప్రవాహం ద్వారా మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇది సరదాగా ఒక హాబీగా పెట్టుకోండి. దీని నుంచి కూడా మీ కంటెంట్లో మీరు ఆ కాన్వర్జేషన్లో ఉన్నటువంటి మాటలనే
మీరు ఎప్పుడైనా సరే మీ ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు దానికోసం పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినడానికి వెళ్ళండి. ఆ మాటల్లో ఉన్నటువంటి కొటేషన్స్ నోట్ చేసుకోండి. ఆ మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మెమరైజ్ చేసుకోండి. అప్పుడు మీరు తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా మారడానికి కావాల్సినటువంటి కంటెంట్ని మీరు తయారు చేసుకోవడానికి వీలు పడుతుంది. నెక్స్ట్ జోక్స్ కూడా వినేసి ఊరుకోవడం కాదు, విన్నటువంటి జోక్ని ఈ జోక్ నాకు ఎక్కడైనా ఉపయోగపడుతుందా, నా స్పీచ్లో ఎక్కడైనా నేను దీన్ని ఉపయోగించుకోగలనా అనేటువంటి ఆలోచనతోటి అవసరమైతే ఆ జోక్ని కూడా మీరు రాసుకోవాలి బ్రీఫ్గా. ఈ విధంగా కూడా మీరు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలండి. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, అనుభవాలని ఎవరూ కాపీ కొట్టలేరు. ప్రతి సందర్భంలోనూ మీకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, మంచి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్పీరియన్సెస్ని మీ యొక్క స్పీచ్తో లింకప్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మంచి వండర్ఫుల్ స్పీచ్ తయారవుతుంది. దీన్ని ఎవరో కూడా అసలు కాపీ కొట్టలేరు. అలాగే మీరు 10 మంది మీ ముందు స్పీకర్స్ మాట్లాడినా కూడా మీ స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలనండి. ఒక్క నిమిషం అమ్మా, సారీ. సో ఇది మనం చేయాల్సినటువంటి ఒక మంచి అలవాటు అండి ఇది. ఈ అలవాటు చేసుకోవడం ద్వారా మన కంటెంట్ని మన వివిధ రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, సారీ, మనకి కొంచెం వేరే కాల్ రావటం వల్ల మీకు డిస్టర్బ్ అయింది, సారీ అమ్మా. ఓకే, తర్వాత నెక్స్ట్ స్లైడ్ అండి. ఓకే, పెర్ఫెక్ట్ కంటెంట్ కంటైన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఒక యాక్రానిమ్ ద్వారా నేను ఇక్కడ కొన్ని మంచి విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. పెర్ఫెక్ట్ కంటెంట్ కంటైన్స్, ఇక్కడ పెర్ఫెక్ట్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి నేను కొన్ని పదాలను నేను తయారు చేస్తాను. మీ కంటెంట్ పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే, కంటెంట్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ ప్రెట్టి అండ్ పొలైట్. మీ మాటలు పొలైట్గా ఉండాలి. మీరు చేర్చుకునే అంశాలు సున్నితంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా కానీ, మరి హార్ష్గా కానీ ఉన్నటువంటి సందర్భాలను మీరు అందులో యాడ్ చేసుకోకూడదు. అలాగే ఈ ఫర్ ఎంతూజియాస్టిక్ అండ్ ఈజీ, అలాగే ఆర్ ఫర్ రియలిస్టిక్, రిలవెంట్ అండ్ రియాక్ట్. ఈ విధంగా మీ కంటెంట్ ఉండాలండి. అలాగే ఎఫ్ ఫర్ ఫ్రూట్ఫుల్ అండ్ ఫెయిర్ ఫాలో. మీ యొక్క కంటెంట్ని తయారు చేసుకున్న తర్వాత మాట్లాడితే మీ స్పీచ్ని ఎదుటి వాళ్ళు ఆనందించి వాళ్ళ తర్వాత దాన్ని అనుసరించేటట్టుగా మీరు స్పీచ్ని తయారు చేసుకోవాలనేది మీ అంశాలు ఏవైతే ఉండాలో ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈ షుడ్ బి ఎడ్యుకేషనల్ అండ్ ఎంకరేజ్ అండ్ ఎక్సెప్షనల్. ఎడ్యుకేషనల్గా ఉండాలండి మీ స్పీచ్ కూడా, అలాగే ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి. దయచేసి మనందరికీ కూడా మన ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు ఒకటి చెప్తా ఉంటారు, మీరు ఎక్కడ మాట్లాడినా, మీరు ఎక్కడ ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తున్నా, మీ స్పీచ్లో మీ ఎదురుగుండా ఉన్నటువంటి ఆడియన్స్ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేసే విధంగా, మంచి విషయాల పట్ల ఎంకరేజ్ చేసే విధంగా మీ స్పీచ్ ఉండాలని చెప్పి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. అలా ఉండాలంటే ఎంకరేజ్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు మీరు మీ స్పీచ్లో రాసుకోవాలి. సో ఇదంతా కూడా కంటెంట్ ప్రిపరేషన్లో ఒక భాగం. తర్వాత చీర్ఫుల్, కాంప్రహెండ్ అండ్ కన్వీనియంట్. సి ఫర్ చీర్ఫుల్, చిరునవ్వుతో చెప్పే విధంగా మీ స్పీచ్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక క్లుప్తంగా, అంటే వివరణాత్మకంగా ఉండాలి. మరి ఏదో కొంచెం చెప్పడం కాకుండా వివరణాత్మకంగా ఉండేటట్టుగా మీ స్పీచ్ ఉండాలి. అలాగే థాట్ ప్రొవోకింగ్, టీ ఫర్ థాట్ ప్రొవోకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన రేకెత్తించేదిగా ఉండాలి. మీ స్పీచ్ విన్న తర్వాత
మీ స్పీచ్ విన్న తర్వాత మీ ముందున్నటువంటి ఆడియన్స్ మీరు చెప్పిన అంశం కోసం ఆలోచించాలి. ఇంటికి వెళ్ళినా ఆలోచించాలి. అరే ఇలా చెప్పారు, దీని పర్యవసానం ఏమై ఉంటుంది, మరి ఇది ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడారు మీరు వెళ్ళి. క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉండాలని ఆలోచించాలి. అతను చేసే ప్రతి పనిని కూడా ఆ ఆలోచనకు తగినట్టుగా తన ప్రవర్తన మార్చుకున్నప్పుడు మాత్రమే మీ స్పీచ్ అద్భుతమైనటువంటి స్పీచ్గా మారుతుంది, ఇన్స్పిరేషన్ స్పీచ్గా మారుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను. అలాగే టైం బౌండెడ్గా ఉంది. స్పీచ్ని మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇచ్చే సమయం ఎంతో చూడండి. ఒకవేళ 10 నిమిషాల సమయమే ఉందనుకోండి, ఇందాక మీకు చెప్పాను 2 నిమిషాలు బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్కి, అలాగే 6 నిమిషాలు బాడీ ఆఫ్ ద స్పీచ్కి, 2 నిమిషాలు క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్కి ఇవ్వండి. ఒకవేళ మీకు ఇంకా తక్కువ సమయం ఇచ్చి 5 నిమిషాలే మాట్లాడమన్నారనుకోండి, మీరు అందరితో పాటు వెళ్ళి మళ్ళా ప్రతి ఒక్కరి పేరు చదవలసిన అవసరం లేదండి. సభకు నమస్కారం, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం అని చెప్పని స్టార్ట్ చేసి ఇక అక్కడి నుంచి మీ యొక్క మరి స్పీచ్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత క్లోజ్ చేసేటప్పుడు కూడా మరొక్కసారి ఆర్గనైజర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంత చక్కని ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్తూ ఇలాంటి మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్తూ టైం బౌండెడ్గా క్లుప్తంగా మీరు ఒక 5 నిమిషాల్లో మీరు క్లియర్ చేసినట్లయితే కనుక చాలా చక్కగా ఉంది. అయితే ఈ చెప్పేటువంటి అంశాలు ఎదుటి వాళ్ళు చెప్పిన అంశాలను మీరు రిపీట్ చేయకండి. అలా అనుకుని మీరైతే తయారు చేసుకుంటారు మీ ప్రసంగ పాఠంలో చాలా చెప్పాలని. ప్రసంగ పాఠంలో చెప్పాలనుకునే విషయాలన్నీ కూడా ఒక్కొక్కసారి చెప్పడం వీలు కాదు. సో మీరు చెప్పాలనుకునే అంశాలని మీ ముందు వాళ్ళు ఎవరైనా చెప్పేస్తే వాటిని వదిలేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ల తాలూకు అంశాలని మీరు స్ట్రెస్ చేసి చెప్తూ మీ స్పీచ్ని హైలైట్ చేసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రైట్ సార్. ఓకే సార్, ఎంతవరకు చాలా చక్కగా చెప్పారండి. ఎక్కడి నుంచి స్పీచ్ తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ ఏవే ఉండాలి, ఇవన్నీ చెప్పారండి అని చెప్పన్నారు. మరి ఈ స్లైడ్లో ఉన్న అంశం ఏంటంటే కనుక ఏ అంశాలు అందులో ఉండకూడదు, మీ కంటెంట్లో మీరు తయారు చేసుకున్నటువంటి ప్రసంగ పాఠంలో ఏ అంశాలు ఉండకూడదు. సో దీస్ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద కంటెంట్. ఫస్ట్ వన్ ఈజ్ సెక్సువల్ మ్యాటర్స్. మీ ముందున్నటువంటి ఆడియన్స్లో మహిళలు ఉండవచ్చు, విద్యార్థులు ఉండొచ్చు, అదేవిధంగా పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు, ఇంకా మరి అంటే వయోపరిమితి దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు ఏం చెప్తారో అనేది ఆసక్తికరంగా విందామని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సెక్సువల్ మ్యాటర్స్ని మీ స్పీచ్లో 100% మీరు అవాయిడ్ చేయాలి, అసలు మాట్లాడకూడదు. ఇది రూల్ 1 అండి. తర్వాత నాట్ రిలవెంట్ అండ్ నెగటివ్. మీరు ఏదో చెప్పాలనుకుని ఒక పాజిటివ్ మేనర్తో మీరు వెళ్ళారు, అక్కడ సంబంధం లేనటువంటి విషయాల్ని మీరు అందులో మాట్లాడడం ద్వారా మీ స్పీచ్ డీవియేట్ అయిపోతుంది. సో అలాంటి విషయాల్ని మీరు మీ స్పీచ్లో మాట్లాడకూడదు, మీ నోట్స్లో రాసుకోకూడదు. నెగిటివ్గా యారగెంట్గా ఉన్నటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు మాట్లాడకూడదు అనే విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పొలిటికల్ మ్యాటర్స్ అండ్ మూవీస్ అండ్ కాంట్రవర్సీ. పొలిటికల్ మ్యాటర్స్ ఎందుకు మాట్లాడదన్నానంటే, సాధారణంగా ఒక స్పీచ్ ఇవ్వడానికి కోసం వెళ్ళేటువంటి ప్రదేశంలో వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉండొచ్చు. మీరు ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా, ఒక పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడినా ఇమీడియట్గా అవతల ఉన్న వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇంకా ఈ ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెట్టారంటే మీ స్పీచ్ మధ్యలో ఆగిపోద్ది. సో ట్రై టు అవాయిడ్ పొలిటికల్ మ్యాటర్స్ ఇన్ యువర్ స్పీచ్. ఇది ఒకటండి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మూవీస్. సినిమాలు అందరూ చూస్తున్నారు, సినిమాలో ఉండేటువంటి మంచిని గ్రహిస్తున్నారు. మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే అందులో ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి నీతి ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి, అంతేగాని పలానా దాన్ని చూడండి అని చెప్పని మాత్రం మీరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దెన్ కాంట్రవర్సీ. ఈ అంశానికి మీరు చాలా దూరంగా ఉండాలండి. కాంట్రవర్సీ కలిగించేటువంటి అంశాల గురించి
ఖచ్చితంగా మీ కంటెంట్లో మీరు రాసుకోకూడదు, మీరు చెప్పకూడదు. ఇది రూల్ నెంబర్ 5 అండి. ఏ అంశాలు ఉండకూడదని చెప్తున్నానో ఆ అంశాల్లో మరింత ప్రధానమైనటువంటి అంశం కాంట్రవర్సీ కలిగించేటువంటి అంశాలని ఖచ్చితంగా మీ తాలూకు కంటెంట్లో మీరు రాసుకోకూడదు. ఇది ఎక్కడ రాయకూడదు అంటే కనుక బాడీ ఆఫ్ ద స్పీచ్లో మీరు రాయవలసి ఉంటే కనుక అలాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయో లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా రాశారేమని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ స్పీచ్ని ఫైనల్గా మీరు మళ్ళీ ఎడిట్ చేసుకుని అప్పుడు మాట్లాడాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే మరి ఇవన్నీ కూడా తయారు చేసుకున్నారు. చక్కటి స్పీచ్ అంతా కూడా ప్రసంగ పాఠం తయారైపోయింది. మరి మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళేటటువంటి ప్రదేశాల్లో కొన్నిసార్లు మీరు వెళ్ళేటటువంటి స్కూల్స్లో కావచ్చు, పబ్లిక్ ప్లేస్ కావచ్చు, లేదంటే మీరు ఉండేటటువంటి అపార్ట్మెంట్ కింద మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రొజెక్టర్ ఇవేమి ఉండవు. సో మరి అప్పుడు మీరు ఎన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా విషయాలు మీరు మీ ప్రసంగం తయారు చేసుకున్నారు స్టెప్ బై స్టెప్, కానీ అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతారు. సో డోంట్ వరీ, మీరు మర్చిపోకుండా ఉండాలంటే మీ అనుకున్నటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా బ్రీఫ్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక చిన్న పేపర్ మీద రాసుకోండి, అది మీ దగ్గర ఉంచుకోండి. మీ పేపర్ చూసి చదువుతున్నారని ఎవ్వరూ అనుకోరు. చూసి చదివినా కూడా ఎవరూ ఏమనరు. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క స్పీచ్ని ప్రతి ఒక్కరు కూడా ఎప్రిషియేట్ చేయాలంటే డేటా ఓరియంటెడ్గా ఉండాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే పర్వాలేదు, కానీ తప్పనిసరిగా మాత్రం డేటా ఓరియంటెడ్గా ఉండాలి. కాబట్టి మీరు నోట్ చేసుకుని వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. తర్వాత మరొక విషయం మీకు నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. ఇంతకుముందు మేమందరం కూడా ఈ పైన చెప్పినటువంటి స్టెప్స్ని బేస్ చేసుకుంటూ చాలా పుస్తకాలు చదివేవాళ్ళం, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళం, తర్వాత మా స్పీచ్ని తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ యుగం ఇది. మీరు చేయాల్సినటువంటి స్పీచ్ని నిమిషాల మీద తయారు చేసుకోవడానికి అనేక వెసులుబాట్లు ఉన్నాయి. సో అందులో ఉన్నటువంటి వెసులుబాటే చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ద్వారా జస్ట్ మీరు మీ ప్రజెంటేషన్కి కావాల్సినటువంటి టైటిల్ని దాని మీద టైప్ చేస్తే మీరు ఎన్ని స్లైడ్లు కావాలంటే అన్ని స్లైడ్లు తయారు చేస్తుంది. ప్రిపేర్ 15 స్లైడ్స్ రిగార్డింగ్ సో అండ్ సో టాపిక్ అని కొట్టారంటే చాలు, మీకు 15 స్లైడ్లు తయారై వచ్చేస్తాయి. ఆ స్లైడ్లో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఒక పీపీటీలో సేమ్ దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం ద్వారా కూడా డైరెక్ట్గా మీకు పీపీటీ అనేది తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక రెండోది ఏంటంటే మీ వాట్సాప్లో మెటా ఏఐ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు వచ్చింది. ఈ మెటా ఏఐ అనేటువంటి ఆప్షన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మీ యొక్క ప్రజెంటేషన్ ఉండడానికి కూడా అవకాశం ఉందండి. చాలా వెరీ ఈజీ. ఒకసారి కాదు, కొన్ని వందల సార్లు మీరు అదే పీపీటీని నాకు ఎలా కావాలి, ఇంకా ఎక్స్ట్రాడినరీగా కావాలి, ఇందులో జోక్ యాడ్ చెయ్యి, ఇందులో ఒక మోటివేషనల్ కోట్ యాడ్ చెయ్యి అని చెప్పంటే మళ్ళా యాడ్ చేస్తూ నెంబర్ ఆఫ్ పీపీటీస్ని, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ని మనకి మెటా ఏఐ తయారు చేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మరొక విషయం కూడా మీకు చెప్తున్నానండి. రీసెంట్గా నేను మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. సాయి రమేష్ గారని చెప్పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు ఆయన. ఎప్పుడు కూడా స్పీకర్ అనేవాడు ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అప్డేట్ కాకపోతే కనుక అవుట్డేట్ అయిపోతాం. సో నేను కూడా ఆయన దగ్గర కోర్సులో జాయిన్ అయ్యాను. ఆయన రీసెంట్గా ఆయన ఒకటి చెప్పాడు, అదేంటంటే కనుక డీప్ సీక్. ఈ డీప్ సీక్ అనేటువంటి ఈ టూల్ రీసెంట్గా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే చాట్ జీపీటీని, అదే మెటా ఏఐని, ఆస్క్ జెమినీని వీటన్నిటిని కూడా డామినేట్ చేసింది. వీటన్నిటిని కూడా డామినేట్ చేసి చక్కటి ప్రజెంటేషన్స్ తయారు చేయడానికి, చాలా వివరణాత్మకంగా ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే నెంబర్ ఆఫ్ యూజర్స్ వల్ల అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు కూడా దాన్ని ప్లే స్టోర్కి వెళ్ళి డీప్ సీక్ అనేటువంటి ఆ టూల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. నేనైతే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చిన్న లెటర్ రాయాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఒక అఫీషియల్గా లెటర్ రాయాలి, ఒక కలెక్టర్ గారికి ఒక ప్రాబ్లం కోసం లెటర్ రాయాలి. జస్ట్ ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు ద కలెక్టర్ రిగార్డింగ్ సో అండ్ సో అని చెప్పని
మెటా ఏఐలో కొట్టారనుకోండి, లెటర్ అంతా కూడా సిస్టమేటిక్గా పారాగ్రాఫ్స్తో పాటు వచ్చేస్తుంది. జస్ట్ దాన్ని కాపీ చేసుకుని మనం దాన్ని కొంచెం ఎడిట్ చేసుకుని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకుని పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంత చక్కని అవకాశాలు మనకి దీంట్లో టెక్నాలజీ ద్వారా వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి. మరి అద్భుతమైనటువంటి కంటెంట్ తయారీలో టెక్నాలజీ అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే మీ ప్రజెంటేషన్ కూడా అద్భుతంగా ఉండాలంటే బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉండాలి. రకరకాలైనటువంటి స్లైడ్స్ వస్తాయి. ఎవరు చేయలేనటువంటి స్లైడ్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ స్లైడ్స్ డిజైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకోండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇందులో ఈ స్లైడ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ముందు నేను ఒక విషయం చెప్పాను. పవర్ పాయింట్ చేసే అవకాశం లేదంటే కనుక డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ చార్ట్. ఏవైతే చెప్పాలనుకున్నారో చెప్పాల్సిన అంశాలని చార్ట్ మీద రాసుకుని మీరు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఒక బోర్డు మీద పెట్టి. లేదా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటే అందులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు విషయాలు ఏంటంటే కనుక టూ మచ్ కలర్స్ని వాడొద్దు. ఓన్లీ బేసిక్ కలర్స్ని కొన్ని మాత్రమే వాడండి. రంగులతోటి ఉండకూడదు. మీ స్లైడ్ ఎప్పుడు కూడా ప్లెయిన్గా ఉండాలి. మీ మ్యాటర్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా క్లియర్గా కనిపించాలంటే మీ ఫాంట్ సైజ్ ఎప్పుడు కూడా 32 ఉండాలండి. 32 ఫాంట్ సైజ్ ఉండాలి. కొన్ని హెడ్డింగ్స్ మాత్రం ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్లైడ్లో మ్యాటర్ తక్కువ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. తర్వాత ఇందులో మరి మనకి కొన్ని కామన్ ఫాల్ట్స్ ఇన్ పీపీటీ తయారు చేసుకునేటప్పుడు కొన్ని ఫాల్ట్స్ కూడా తప్పులు మనం చేస్తూ ఉంటాం. ఆ తప్పులు ఏమి చేయకూడదు. కంటెంట్ ప్రిపరేషన్ తాలూకు స్లైడ్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా మీకు చెప్తున్నాను. చూడండి, టాకింగ్ టూ క్విక్లీ అంటే మనం ఎక్కువ విషయాలను మనం ప్రజెంట్ చేద్దామని అనుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కనుక యానిమేషన్స్ని అవాయిడ్ చేయండి. అక్షరాలు మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు. డార్క్ కలర్స్ అనేవి మరి క్లాష్ రాకుండా ఉండేటట్టుగా మీరు చూసుకోండి. అలాగే పూర్తిగా ఎక్కువ మ్యాటర్తో స్లైడ్ మీద ప్రజెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బ్రీఫ్గా ఉండాలి, కొద్ది విషయాలే ఉండాలి. వాటిని ఎలాబొరేట్ చేస్తూ మీరు చెప్పగలిగేటట్టుగా ఉంటే మీ ప్రజెంటేషన్ బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ 30 రోజుల్లోనూ కూడా మీకు ప్రత్యేకించి కొన్ని విషయాలు మీకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కొన్ని విషయాలు మీకు నేర్పుతారు. అలాగే ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మనం అన్నీ కూడా చెప్పాలంటే మర్చిపోతాం. కానీ అన్నిటినీ కూడా ఒక పదంలా రాసుకుని, ఒక యాక్రానింలో రాసుకుని ఆ యాక్రానిం ప్రకారం మనం చెప్పుకెళ్ళినట్లయితే కనుక డెఫినెట్గా మీ ప్రజెంటేషన్ బాగుంటుందని చెప్పడానికి ఇక్కడ నేను కొన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, ఇక్కడ చూడండి, గోల్ అనేటువంటి ఒక దాని గురించి మాట్లాడడం కోసం మీరు వెళ్ళేటప్పుడు గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ లైవ్, ఇలాగా ఒక పదాన్ని మీరు రాసుకుని గ్రాబ్ చేయమని, మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఇలాగ మీరు రాసుకుని వెళ్ళినట్లయితే కనుక ఆ పదం గురించి మనం చెప్పడానికి మనం ఈజీగా ఉంటుందని చెప్పని యాక్రోనిమ్స్ గురించి మీకు రాయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు విన్నటువంటి నా ప్రజెంటేషన్లో చివరి అంశం చాలా ఇంపార్టెంట్. దీన్ని 4P టెక్నిక్ అంటారు. ఈ 4P టెక్నిక్ ఏంటంటే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. P for plan, P for prepare and P for practice and P for perform. ఏ సందర్భంలోనైనా అప్పటికప్పుడు మాట్లాడదలుచుకున్నా, లేదంటే ఒక గంట ముందు మాట్లాడదలుచుకున్నా, యూ హ్యావ్ టు ప్లాన్. ఎలా మాట్లాడదాం అనుకునేది ఒక ప్లాన్ చేసుకోవాలి. దానికి ప్లాన్కి అనుగుణంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంతా అయిన తర్వాత దాన్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం రాసిందంతా కూడా ప్రజెంటేషన్ చేద్దాం అనుకోవడం తప్పు. నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చదువుకుని అందులో లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడిట్ చేసుకోవాలి.
ఎడిట్ చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలండి. పీపర్ ప్రాక్టీస్. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి స్పీకర్ అయినా సరే, ఎంత అద్భుతమైనటువంటి మోటివేషనల్ స్పీకర్ అయినా సరే, తను చెప్పాల్సినటువంటి విషయాలను మెమరైజ్ చేసుకుంటూ అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తూ మన జ్ఞాపకం చేసుకుని కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుందా లేదా అనేది ప్రాక్టీస్ చేసి దెన్ యూ హ్యావ్ టు పెర్ఫామ్ బిఫోర్ ద ఆడియన్స్. అప్పుడు మాత్రమే ఆడియన్స్ ముందు పెర్ఫామ్ చేయాలి. ఈ టెక్నిక్ చాలా అద్భుతమైన టెక్నిక్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టెక్నిక్ని జ్ఞాపకం చేసుకోండి. ప్లాన్, ప్రిపేర్, పెర్ఫామ్ అండ్ ప్రాక్టీస్ అండ్ పెర్ఫామ్. ప్రాక్టీస్ అనే దగ్గర మాత్రం ఒకసారి కాదు, ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ మీరు వెళ్ళారంటే మాత్రం ఫెయిల్ అవుతారు. ప్రాక్టీస్ చేయండి. అనుకున్నట్టుగా వస్తుందా రాదా, ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద స్పీచ్లో నేను చెప్పాల్సిన అంశాలన్నీ కూడా చెప్పగలుగుతున్నానా లేదా, బాడీ ఆఫ్ ద స్పీచ్లో నేను చెప్పాల్సిన అంశాలన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నాను లేదా, క్లోజింగ్ ఆఫ్ ద స్పీచ్లో నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పాల్సినటువంటి కొటేషన్ చెప్తున్నానా లేదా, మర్చిపోతున్నానా, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేసినప్పుడు మాత్రం మీ స్పీచ్ అనేది అద్భుతమైనటువంటి స్పీచ్గా మారుతుందని చెప్పని ఈ స్పీచ్ ద్వారా మీ దీని తాలూకు అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కనుక మీరు అద్భుతమైన స్పీకర్గా మారడం వలన జరిగే ఉపయోగం ఏంటంటే కనుక 100 మందిలో కనీసం ఒక 2-3 మారిన మీ మాటల వారికి మంత్రాల్లా పనిచేస్తాయండి. ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తి మీ మాటలు వింటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అదే మరి ఎవరైనా సరే ఒక ప్రత్యేకించి ఒక విద్యార్థులు అనుకోండి, వెనుకబడిన విద్యార్థి, మీ మాటలు అతనిలో స్ఫూర్తిని నింపినట్లయితే కనుక అతని ఒక యాటిట్యూడ్ మారచ్చు, అతని హ్యాబిట్స్ మారచ్చు, ఆటోమేటిక్గా అతని లైఫ్ స్టైలే మారచ్చు. సో ఈ విధంగా మీ మాటలు మార్చి మనుషులను మార్చడం కోసం నేను సిద్ధమవుతున్నాను, ఈ సమాజాన్ని మార్చడం కోసం నేను సిద్ధమవుతున్నాను, ఈ భారతదేశాన్ని మార్చడం కోసం నేను సిద్ధమవుతున్నాను. నైపుణ్యం గల భారతదేశం మాత్రమే రాబోయే రోజుల్లో, నైపుణ్యం గల వ్యక్తులు మాత్రమే భారతదేశాన్ని మార్చడానికి అన్ని విషయాలను కూడాను ముందుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన భారతదేశ ప్రధానమంత్రి గారు 2047 నాటికి వికసిత్ భారత్, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2047 అనేటువంటి అంశాలతోటి ముందుకు వెళ్తున్నారు. మరి అలా వెళ్ళి భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ వ్యక్తుల్ని అంతమంది కాకపోయినా సరే కనీసం కొద్ది మందినైనా సరే మన మాటలతో మనం మార్చి ఒక మంచి వ్యక్తులుగా, సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా మనం మార్చగలిగితే కనుక ఈ ప్రపంచమే మారుతుంది, ఈ భారతదేశం అంతా మారుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన వ్యక్తులుగా మారి మరి ఆర్థికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి గొప్ప ప్రాంతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పని తెలియజేస్తూ మరి ఎంతసేపు కూడా నా కంటెంట్లో ఉన్నటువంటి కంటెంట్ ద్వారా నా అనుభవాలని మరి కొన్ని విషయాల్ని నేను నేర్చుకున్నటువంటి నా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలని కూడా నేను జోడించి చెప్పినందుకు ఎంతసేపు మీకు విన్నందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఎంత మంచి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ చిరంజీవి గారికి, అదేవిధంగా ఇంపాక్ట్ ఫౌండర్స్ అందరికీ కూడా, ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, మరి ప్రెసిడెంట్స్ అలాగే రీజనల్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఇందులో ఉన్నటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అద్భుతమైనటువంటి స్పీకర్స్గా మారి భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టేటటువంటి గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారని, మీ దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి విద్యార్థులు కావచ్చు, మీ మాటలు విన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారు కూడా మారి ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా మారతారని కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.